ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 81,224 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నారండి. ప్రస్తుతం ఈ రోజు అయితే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. 24,093 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,35,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయి ఉన్నాయి. అన్ని కంపార్ట్మెంట్స్ మరియు షెడ్స్ అన్ని ఫుల్ అవ్వడం వలన క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 4 నుంచి 8 గంటలలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 4 గంటలలో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 21 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠంలోని 21 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 18 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 18 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చండి. ఇక ఈ రోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల లోపు టోకెన్స్ కోట పూర్తయింది. ఈ రోజు ఉదయం 6 గంటల పైన వెళ్లిన వారికి రేపటి ఉదయం స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తానండి. ఈరోజు మొదటి కామెంట్, నడకదారి వాళ్ళకి ఎంత సమయం అయితే పడుతుంది, ఎంత టైం వరకు టోకెన్స్ అయితే ఇస్తారు. తిరుమలకు వెళ్ళడానికి 2 నడకదారులు ఉన్నాయండి. ఒకటి శ్రీవారి మెట్టు, 2 అలిపిరి దారి. శ్రీవారి మెట్టు దారిలో అయితే ఉదయం 6 నుంచి టోకెన్స్ ఇస్తారు. రోజుకి 5,000 టోకెన్స్ అయితే ఇస్తారండి. ఇక టోకెన్స్ అయ్యేంత వరకు ఇస్తారు. టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది రష్ని బట్టి ఉంటుంది. ఇక అలిపిరి దారిలో వెళ్లే వారికి ప్రత్యేకంగా నడకదారులు టోకెన్స్ ఇవ్వడం లేదు. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నడిచి అయినా బస్సులో అయినా వెళ్ళొచ్చు. తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ పై 3 ప్రాంతాలలో కలిపి రోజుకి 20,000 టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ ఉదయం 3 గంటల నుంచి ఇస్తారు. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు ఎన్ని గంటలకు అయిపోతాయి అన్నది మాత్రం రష్ని బట్టి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, 2 ఏప్రిల్ రోజుకి శ్రీవారి మెట్టు మార్గంలో దర్శనం టికెట్స్ ఇస్తారా మేడం? ఏప్రిల్ 2వ తేదీ అంటే రేపు శ్రీవారి మెట్టుదారిలో
దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు. మీరు ఉదయం వెళ్ళే టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. రేపు స్వామివారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఉంటుంది కాబట్టి టోకెన్స్ తక్కువగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని దర్శనం చేసుకుని ఆల్రెడీ ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు 12 PM ఇచ్చారు, బట్ ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి క్యూ లైన్లోకి వెళ్తే 9:15కి అయిపోయింది. ఆఫ్టర్నూన్ 2:30కి రిటర్న్ అయిపోయా. నైట్ 8కి ఇంట్లో ఉన్నాం. ఇది కేవలం మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన ఛానల్లోని ఇన్ఫర్మేషన్ వల్ల మీకు త్వరగా దర్శనం అయ్యింది. చాలా సంతోషం అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నాను సార్. మీలాంటి స్వామివారి భక్తులు దర్శనం ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి మన వీడియోలు షేర్ చేయండి. వారు కూడా టీటీడీ వారి సమాచారం తెలుసుకొని దర్శనం త్వరగా చేసుకుంటారు. ఇక నెక్స్ట్ కామెంట్, మేము రేపు బయలుదేరుతున్నాం మేడం. 2nd మార్నింగ్ 5:30కి తిరుపతిలో దిగుతాం. టికెట్స్ నడక మార్గంలో అయితే ఇస్తారా? టికెట్స్ నడక మార్గంలో ఎంతసేపు పట్టవచ్చు? అలిపిరి దారిలో వెళ్లే వారికి ప్రత్యేకంగా నడక దారిలో టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నడిచి అయినా బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఇక తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ పై 3 ప్రాంతాల్లో కలిపి రోజుకి 20,000 టోకెన్స్ అయితే ఇస్తారండి. ఈ టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళండి. శ్రీవారి మెట్టు దారిలో అయితే ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు. రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. ఈ టోకెన్స్ అయ్యేంత వరకు ఇస్తారండి. టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం రష్ని బట్టి ఉంటుంది. ఈ టోకెన్స్ శ్రీవారి మెట్టు దారిలో 50వ మెట్టు దగ్గర ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క మేము 1 year బేబీ దర్శనం January 22nd చేసుకున్నాము. మళ్ళీ ఫ్రీ దర్శనానికి ఇప్పుడు వెళ్ళొచ్చా? మీరు జనవరిలో శుభదం ద్వారా దర్శనానికి వెళ్ళి ఉంటే శుభదం ద్వారా దర్శనానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. మీకు ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యవచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.